అనంతపురంలో డిఆర్సీ సమావేశం హాట్ గా సాగింది. అధికార విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. జిల్లా అభివృద్ధిపై చర్చిస్తున్న సమయంలో వైసీపీ నేతలు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. అవి చినికి గాలివానగా మారి రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను అధికార పార్టీ నేతలు ప్రస్తావిస్తే ప్రభుత్వం చేస్తున్న తప్పులను లేవనెత్తారు విపక్ష పార్టీల నేతలు. ఈ దశలో పట్టిసీమ మీద కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. అయితే ఇది జిల్లా అభివృద్ధి మీద చర్చ జరగాల్సిన సమయమని, రాజకీయ విమర్శలు వద్దంటూ వారించారు మంత్రి కామినేని. చెప్పదలుచుకుంటే నేను అరగంట చెప్పగలను ఏం జరుగుతుంది రాష్ట్రంలో. ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ మీటింగ్, ఇట్స్ అన్ అఫీషియల్ డెవలప్మెంట్ మీటింగ్. ప్లీజ్ కోఆపరేట్. మనం అనంతపురంలో డిఆర్సీ సమావేశం హాట్ గా సాగింది. అధికార విపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. జిల్లా అభివృద్ధిపై చర్చిస్తున్న సమయంలో వైసీపీ నేతలు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. అవి చినికి గాలివానగా మారి రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను అధికార పార్టీ నేతలు ప్రస్తావిస్తే ప్రభుత్వం చేస్తున్న తప్పులను లేవనెత్తారు విపక్ష పార్టీల నేతలు. ఈ దశలో పట్టిసీమ మీద కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. అయితే ఇది జిల్లా అభివృద్ధి మీద చర్చ జరగాల్సిన సమయమని, రాజకీయ విమర్శలు వద్దంటూ వారించారు మంత్రి కామినేని. ఐఏపీ మీటింగ్ పెట్టి స్పష్టంగా చర్చించండి. ఆ రోజు నీళ్ళు అయినప్పుడు ఐఏపీలో మాట్లాడారు. తర్వాత ఐఏపీ పెట్టాలి అందరినీ ఎట్లా వాడుతుంది అనేది మీరు ఎక్కబట్టి ఎట్లా నిర్ణయం చేస్తారు? సమస్యను ఈ ఒకటి హెచ్ఎన్ఎస్ఎస్ ఒకటి, అది మీరు కాంట్రాక్టర్స్ మీద బాగా మీరు స్ట్రిక్ట్గా ఉండి మాట్లాడుతూ, అలాగే డిపార్ట్మెంట్స్ నుంచి కూడా త్వరగతిని ఆ హెచ్ఎన్ఎస్ఎస్ మీద అంటున్నారు. డిసెంబర్ అంటే అది అయితే మంచిదే అనుకుంటున్నాం. బట్ ఇది కూడా ఒక వాటర్ ఏదైతే 10 MLD మనకు కావాలో అది రావట్లేదు. ప్రతి 2-3 రోజులకు ఒకసారి 3-4 MLD వస్తుంది. కనీసం 3-4 MLD కూడా రెగ్యులర్గా ఇస్తే చాలు.